కూడా తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో చొరబడిన దొంగలు 16 తులాల బంగారం, 1,40,000 నగదు, 30 తులాల వెండిని దొంగతనం చేశారు. దీంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకున్న మొత్తం పోవడంతో బిజిలీ తిరుపతి, సరిత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దుండగులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రాత్రి అనగా పగలనకుండా నైట్ 10 గంటల రాత్రి నేను ఎట్లా మోహన్నాయి బతికినా. మేము కూలినారు పని చేసుకుంటాం. మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తాం. భార్య ఎక్కడ కష్టం ముక్కలు చేసుకొని పెట్టుకున్న పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది. మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుంది, కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాలు దాకా ఉండే 1,40,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది. ఆ పైసలు పెట్టుకున్న పైసలు అవి ఇంట్లోనే ఉండే. రోజు నేను గుడికాడికి పోతా, పందుల గుడికాడికి రోజు తీసుకుపోతాం. కానీ నేను ఏంటంటే ఆపోజిట్ పని మీద మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము. అది నైట్ అయిపోయింది. పొద్దుగాల చూస్తే లేదు. తాళం మీద కూడా పెట్టారు. అల్మారం ఓపెన్ చేసి ఉంది, తాళం కింద పడింది. సాయంత్రం 3 గంటల వరకు ఉన్నాయిడ. రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది. 8-9 గంటలకు ఉంటుంది. కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు, వర్షం పడ్డది. అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. నేను తొందరగా ఊరు పోయినాం. ఊరు పోయేసరికి చూసిన వాళ్ళు ఎవరో చేసిరు. అది ఎండి 30 తులాలు ఉండే పట్టవలసింది. మేము పెళ్లికి పెట్టినాం. అది మేము మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపెట్టినాం. ఈమె కోసం పిల్ల కూడా కొనిపెట్టినా బంగారు. ఈమె కోసమే అది కూడా పోయింది. ఇవి ఎవరైనా ఉంటే దొరికిస్తారు. మేము కూలినారు పని చేసుకుంటాం. మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తాం. భార్య ఎక్కడ కష్టం ముక్కలు చేసుకొని పెట్టుకున్న పైసలు